నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి మండల అధ్యక్షునిగా మూడోసారి నియమితులైన చెన్నబోయిన శ్రీనివాసరావు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేస్తామంటూ వెల్లడి. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిరి శివకుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చెన్నబోయిన. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వస్తున్న ప్రజా ఆర్జీలు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు. సోమవారం గ్రీవెన్స్ లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీతో వచ్చే పశుదానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న పశు వైద్య వైద్యులు డాక్టర్ సిహెచ్ అనూష. తెనాలి మండలంలో 5 పశు వైద్యశాలల్లో పశుదాన లభ్యమవుతుందంటూ వెల్లడి. భూమి భారతి ఆధ్వర్యంలో 30 రకాల నవధాన్యాల విత్తనాలతో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని రూపొందించిన ఎర్రు పాపారావు. ప్రకృతి సిద్ధ వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలు నివారిస్తుందంటూ వెల్లడి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 8 ఆర్జీలు వచ్చాయి. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపి పరిష్కరించనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి 3, పోలీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి 4, పీఆర్ కు సంబంధించి 1 ఆర్జీ వచ్చినట్లు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీధర్ బాబు తెలిపారు. వీటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలు ఆర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ సంబంధించి పలు ఆర్జీలు వచ్చినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. వీటి నిర్ణీత గడువులోనే పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలో డ్రైనేజీలన్నింటినీ ఎక్కడికక్కడ శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21న జరిగే యోగాలో పాల్గొనేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. దానిలో భాగంగానే ప్రజల వద్ద నుంచి వివిధ రకాల అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. అవి శానిటేషన్, ఇంజనీరింగ్, అలాగే టౌన్ ప్లానింగ్, లేకపోతే ఇంకా రెవెన్యూ, ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళ యొక్క సమస్యల గురించి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా ఇక్కడ రూల్స్కు లోబడి వాటిని అన్ని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకుంటే ఇంకా సమస్యలు ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంటాయి. సో దీన్ని సద్వినియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని అనుకుంటున్నాం. సమస్యలు ఎవరైనా ఉంటే కనుక సోమవారం నాడు ఇక్కడ మున్సిపాలిటీ ముందు ఫిర్యాదుల విభాగం ముందు కార్యక్రమం ఉంటుంది కాబట్టి సద్వినియోగపరచుకోవాల్సి కోరుకుంటున్నాం. అదేవిధంగా తెనాలిలోని ఈక్విక్ స్పోర్ట్స్ అకాడమీ మరొక విజయాన్ని సాధించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగిన నేషనల్ సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఈఎల్ వినయశ్రీ ఓవరాల్ సిల్వర్ మెడల్ సాధించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మే 20 నుండి 25వ తేదీ వరకు జరిగిన నేషనల్ సబ్ జూనియర్ మరియు జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో క్విక్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నుండి 5 ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలో ఈఎల్ వినయశ్రీ 84 kg వెయిట్ కేటగిరీలో ఓవరాల్ సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్రానికి ఇటు అకాడమీకి గౌరవాన్ని తీసుకొచ్చారు. విజేతలను కాంటినెంటల్ సంస్థ వ్యవస్థాపకులు చొల్ల రాజేంద్ర ప్రసాద్ నేరుగా అకాడమీకి వచ్చి అథ్లెట్లను అభినందించారు. ఈ సందర్భంగా విజయానికి ప్రేరణ ఇచ్చిన కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, అలాగే పూసపాటి శివరామ కిరణ్ రాజు, జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. క్విక్ స్పోర్ట్స్ అకాడమీ గ్రామీణ ప్రాంతాల నుండి యువతను ప్రోత్సహించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని, ఇది యువ అథ్లెట్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చల్ల రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నిర్మల గారని ఇక్కడ ఐటీఓగా ఉండేవారు. వారి హస్బెండ్ మా దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. సీనియర్ జనరల్ మేనేజర్ ఆయన. సో వారి త్రూ మాకు పరిచయం అయింది సాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే లిటరలీ విదౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ తన కంప్లీట్గా 100% తన సొంత కష్టంగా సొంత జీవిగా వచ్చి ఇంత స్టేజ్కి ఎదిగిందంటే frankly we don't even have any
వర్డ్స్ ఫర్ హర్ అప్రిషియేషన్. తనే కాకుండా తన ఉన్న చుట్టుపక్కల తెనాలి లాంటి ప్లేస్లో ఇంత మంచి సిస్టమేటిక్గా చేయటం అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగే అమ్మాయిల్ని తయారు చేస్తూ ఉన్నారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదేని కాదు, ఓన్లీ కష్టజీవులు. సో స్పోర్ట్స్లో అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్. సో వీ ఆల్వేస్ థాట్ దట్ ఎనీ స్మాల్ హెల్ప్, సి బ్లెస్సింగ్స్ అనేది మై స్ట్రాంగ్ బిలీవ్ అండ్ ఆల్వేస్ ఐ సే ఎవ్రీబడి that it all comes from God. మీ ఒట్టి గుడ్ విషెస్ ఇవ్వడానికి వచ్చాను. అండ్ ఐఎమ్ ష్యూర్ తెనాలి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి పోవటం అనేది దిస్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఐఎమ్ ష్యూర్ వాట్ ఎవర్ లిటిల్ సపోర్ట్ వీ కెన్ డూ, వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ రేవతి. ఈరోజు కాంటినెంటల్ డైరెక్టర్ అయిన, కాంటినెంటల్ ఫౌండర్ అయిన చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు మన జిమ్కి రావడం చాలా ఆనందంగా ఉందండి. సార్ గురించి కొన్ని అందరికీ తెలియని, అంటే నాకు తెలిసిన అందరికీ చెప్పాలని తలుచుకున్న విషయాలు చెప్తున్నాను. సో చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఫాదర్ గారు చెల్లా కొండయ్య గారు. ఈయన హైకోర్టు జడ్జిగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి చాలా సేవలు అందించారు. ఆయన యొక్క కుమారులు చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, సుపరిచితులే. ఈ జిమ్కి రావడం, ఈ పిల్లలందరినీ బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సార్ గురించి చెప్పాలంటే ఒక స్టోరీ అవుతుంది, రాస్తే ఒక బుక్ అవుతుంది. అంత గొప్ప వ్యక్తి ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా సార్ చాలా సేవలు, ఎలా చెప్పండి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనే కాకుండా ఒక గొప్ప మానవతావాది, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి ఎవరంటే చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారిని చెప్పుకోవచ్చండి. అంతేవిధంగా సార్ ఇప్పుడు సార్ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీసే కాకుండా సమాజం కోసం, అంటే సార్ సేవలు తీసుకొని చాలా పైకొచ్చిన వాళ్ళు, ఆయన్ని ఒక దైవంగా భావిస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అదేవిధంగా సార్ ఒక రాయలసీమ వ్యక్తి అయినా సరే మన దుగ్గిరాల్లో ఒక కాంటినెంటల్ కాఫీ అనేది ఒక సంస్థను నిర్మించడం, దాని ద్వారా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. చాలామందికి మన తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాయలసీమలో చూసుకున్నట్టే చాలామంది పూర్ పీపుల్కి గృహ నిర్మాణం, హౌసెస్ అనేది కట్టించారు. అదేవిధంగా చాలామందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు, హెల్త్, ఇలా వాళ్ళ హృదయ, అంటే మీరు రాయలసీమలో వెళ్ళి చూసుకున్నట్టయితే చాలామంది సార్ని ఒక దైవంగా కొలుచుకుంటారు. చాలామంది ఇళ్ళలో ఫొటోస్ కూడా మనం చూస్తాం. అంత గొప్ప వ్యక్తి ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అది ఎటువంటి అతిశయోక్తి లేదు దాంట్లో. ఎందుకంటే నేను ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు సార్ని కలవడం జరిగింది. సార్ ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్తే, నేను అంత ధైర్యంగా ఆర్గనైజ్ చేశాను అంటే ఒక 1000 మెంబర్ పీపుల్కి 3 days అనేది మీకు తెలియదు కాదు. అంత పెద్ద ఈవెంట్ చేశాను అంటే క్రెడిట్ గోస్ టు చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు చాలామంది ఈ అకాడమీకి, నేషనల్కి, ఇంటర్నేషనల్ స్థాయికి సార్ సపోర్ట్తోనే వెళ్ళారు ఇప్పటిదాకా. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మీ బ్లెస్సింగ్స్ ఇక్కడికి వచ్చి మీరు పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలానే మీ బ్లెస్సింగ్స్ మాకు, నాతో పాటు మా పిల్లలకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి మండల అధ్యక్షుడిగా చిన్నపోయిన శ్రీనివాసరావు 3వసారి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ పురోభివృద్ధికి అలానే అధికారంలోకి వచ్చే వరకు విశేషంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు క్రింది స్థాయి నుండి ప్రతి ఒక్కరూ నిరంతరం కలిసి పనిచేసి అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని తెనాలి మండలం వైసీపీ అధ్యక్షుడు చెండిపోయిన శ్రీనివాసరావు అన్నారు. తెనాలి వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ని కలిసి తిరిగి 3వసారి తెనాలి మండల అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ కార్యకర్త నుండి ప్రతి నాయకునికి వైసీపీ పార్టీలో పదవులు వస్తాయని తెలిపారు. ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న తనను ఎంపీగా అయ్యానంటే దానికి నిదర్శనం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిటీలు వేయడం ద్వారా పదవులందరికీ లభించినట్లు అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యునికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావుని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి రూరల్ మండలానికి సంబంధించి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన ఆదేశాల మేరకు మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారి సారథ్యంలో తెనాలి మండలానికి సంబంధించిన కూడా పార్టీ, తెనాలి మండల పార్టీ అధ్యక్ష పదవి మళ్ళీ 3వసారి నాకు ఇచ్చినందుకు కూడా పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అదేవిధంగా అంకితాభావంతో నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెనాలి రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి కూడా అన్ని సామాజిక సమీకరణల్ని జోడించుకొని మరి అన్నాబత్తిని శివకుమార్ గారి ఆశీస్సులతో
తెనాలి మండల పార్టీని అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అంగలగుత్రి గ్రామానికి ముప్పవరపు మల్లీశ్వరరావు గారు కానీ, ఎరుగులపూడి బిఎస్ఆర్, కంచెలపాలెం, గుడివాడ అన్ని గ్రామాలకు సంబంధించి పెదరావూరు అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వడం జరిగింది. తెనాలి పట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక షరాబ్ బజార్లో వేంచేస్తున్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమ జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 17వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి చూత పలార్చన వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో మామిడి పళ్లను శ్రీ ఆంజనేయ స్వామివారి వద్ద ఉంచి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే విధంగా సోమవారం స్వామివారికి 1108 లడ్డూలతో విశేషార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చూత పలార్చన విశేషంగా జరిగిందని తెలిపారు. అలాగే సోమవారం స్వామివారికి 1108 లడ్డులతో విశేషార్చనలు హోమాలు నిర్వహించామని తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు చాలీసా పారాయణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి, అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి, వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మధు, హరీష్ పలువురు సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణం సరాబజానందం చేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 22వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 17వ హనుమాన్ చాలీసా పారాయణం వార్షికంలో భాగంగా ఈ రోజున సాయంత్రం 1108 లడ్డులతో స్వామివారికి విశేష అర్చన జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుగులాగా లక్ష ప్రదర్శనల కార్యక్రమం కూడా ఇప్పటి వరకు కూడా 72,000 వరకు కూడా ప్రదర్శనలు పూర్తి చేసి ఉన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు కూడా స్వామివారి ఆలయంలో జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం పూట విశేష హోమములు కార్యక్రమాలు కూడా యాజ్ఞికుల వారి చేత నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా గత వారం రోజులుగా స్వామివారి జయంతోత్సవం జరుగుతున్నవి. వారం రోజుల సందర్భంగా ఈరోజు స్వామివారి సాయంత్రం 1108 లడ్డులతో స్వామివారి పూజ జరుగుతుంది. 1వ తారీఖు పూర్ణావతి కార్యక్రమం 50 మంది భక్తులు చేసి కార్యక్రమం చేసింది అర్థం. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని పశువుల ఆసుపత్రి నందు 50% రాయితీపై పశువుల సమీకృత ధానాన్ని రైతులకు పంపిణీ చేశారు. తెనాలి మండలంలో ఉన్న 5 ఆసుపత్రుల్లో వీటిని రైతులకు అందజేయడం జరుగుతుందని పశువుల డాక్టర్ సిహెచ్ అనుష తెలిపారు. మండల గ్రామమైన అంగలకుదురులోని పశువుల ఆసుపత్రిలో ఒక్కొక్క రైతుకు 50% రాయితీతో 50 కేజీల గల ధాన్యాన్ని అందజేశారు. తెనాలి మండలంలో అంగలకుదురు, కొలకలూరు, గుడివాడ, పెదరావూరు, తెనాలి పశువుల హాస్పిటల్లో వీటిని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఊసిరపు లక్ష్మితో పాటుగా ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం, గణేష్, యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 1110 రూపాయలు ఉండే 50 కేజీల పశువుల దానాన్ని 555 రూపాయలకే ప్రభుత్వం అందించేలా చూడడం అనేది రైతు పట్ల కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉంది అనడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. పాడి పశువుల పోషక రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ పశువుల దానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జాగరముడి పశు వైద్యశాల కాంపౌండర్ రామకృష్ణ ఉన్నారు. ఇవాళ స్థానిక అంగలకుదురు మన పశువుల హాస్పిటల్ నందు ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగాను వినూత్నంగా ప్రారంభించినటువంటి ఈ దానా కట్టలు 50% సబ్సిడీ మీద పశువులకు, గేదెలకు కానీ ఆవులకు కానీ 50% సబ్సిడీ మీద దానా కట్టలు అందజేయటం అనేది జరుగుతున్నదండి. దీనికి గాను మన అంగలకుదురు గ్రామ నేతలైనటువంటి ఉప సర్పంచ్ గారైనటువంటి కనగాల నాగభూషణం గారు మరియు టీడీపీ లీడర్ అయినటువంటి వీరవల్లి మురళి గారు మరియు రైతులందరూ హాజరై ఉన్నారండి. ఇది వచ్చేసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కట్ట చొప్పున ప్రభుత్వం వారు ప్రాథమికంగా మొదలు పెట్టబడుతుందండి. 50% సబ్సిడీ మీద 1100 రూపాయలు కట్ట, 50 కిలోల కట్ట 555 రూపాయలకు మాత్రమే గవర్నమెంట్ వారు అందిస్తున్నారు. కావున రైతులందరూ ఈ యొక్క పశువులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మందులు సప్లై చేసే దాంట్లో అలానే ఏదైతే డాక్టర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఒక మంచి పర్యవేక్షణలో ఇవాళ మేడం గారు చెప్తున్నారు, నాదెళ్ల మనోహర్ గారు ఎప్పటికప్పుడు మన పశువుల హాస్పిటల్కి ఏ విధంగా మందులు వస్తున్నాయి, మనం రైతులకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటున్నాము, మీరు అందుబాటులో ఉంటున్నారా, వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణలో కనుక్కుంటుంటారు.
అని చెప్పేసి మేడం గారు చెప్తుంటే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే రైతు ఎప్పుడు సుభిక్షంగా ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం కూడా బాగుంటుంది. ఇవాళ గేద మరి పాల దిగుబడితో ఎక్కువ ఆదాయం వస్తూ ఉండేది. మన అంగళకూరు గ్రామంలో గతంలో 3000 పైచీలకు గేదెలు ఉండేవి. ఇవాళ 1000 లోపు వచ్చేసినాయి, 800 అలా వచ్చేసినాయి. దానికి కారణం ఏంటంటే నష్టాలు బాడిన ఉన్నారు. ఎందుకంటే పెంచి పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదివరకు మాగాడి మిషన్లతో కాదు, చేతులతో మన కూలీలు కోసేవాళ్ళు. ఆ ఎండుగడ్డ అంతా ఉపయోగపడేది. తర్వాత మొక్కజొన్న మినుము అయిపోయిన తర్వాత పిల్లి పెసరాను జొన్న చల్లుకునేవాళ్ళు. మళ్ళీ అది గేదెలకు ఆహారంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే యంత్ర పరికరాలు వచ్చినాయో రైతులకి గడ్డి సౌకర్యంగా దొరకట్లేదు. అలానే పెట్టుబడి ఎక్కువైపోయి పాల దిగుబడి తగ్గిపోయి రైతులందరూ నష్టంతో ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో కానీ ఎవరు సమాజంలో అసంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి నేరాలు అదుపునకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేపట్టిన పల్లె నిద్ర, వార్డు విజిట్ వంటి కార్యక్రమాలను తెనాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు పోలీస్ యాక్ట్, క్రైమ్, చెడు వ్యసనాలు వంటి పలు అంశాల గురించి అవగాహన కల్పించారు. తెనాల్లోని సుల్తానాబాద్లో గల సుగాలని కాలనీలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఏ రమేష్ బాబు ఆధ్వర్యంలో వార్డు విజిట్ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి అసంఘిక చర్యలకు లోబడకుండా తల్లిదండ్రులు వారి పిల్లల్ని భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి, చెడు వ్యసనాలకు లోను కాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, గొడవలు, మత్తు పానీయాలు చెరువు కాకుండా తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి అనే అంశం మీద పిల్లల తల్లిదండ్రులకు అలాగే యువకులకు చెడు వ్యసనాలకు అలవాటైతే జరిగే పరిణామాల గురించి వారికి వివరించడం వంటి అనేక విషయాల్ని వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానికులు కూడా ఎటువంటి అసంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యల్ని కూడా సీఏ దృష్టికి తీసుకొచ్చారు. సీఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలతో మమేకమవుతూ సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించేందుకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వార్డు విజిట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. దీనివల్ల క్రైమ్ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందనేది వారికి తెలియజేయడం కూడా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. వార్డు విజిటింగ్లో భాగంగా పల్లె నిద్ర, పల్లెటూరులో అయితే పల్లె నిద్ర, వార్డులో అయితే వార్డు విజిటింగ్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఇక్కడ మన సుగాలి సంబంధించిన వాళ్ళని అందరినీ పిలవడం, వాళ్ళందరినీ కూర్చోబెట్టడం, వాళ్ళ భవిష్యత్తు ఎలా, పిల్లల్ని ఏ విధంగా సక్రమమైన మార్గంలో పెంచాలి, ఆ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, చెడు వ్యసనాలు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చెడు వ్యసనాలకి బానిస కాకుండా పిల్లల్ని సరైన మార్గంలో తీసుకెళ్లే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అట్లానే వాళ్ళు ఒక 1000 రూపాయలు కానీ సంపాదిస్తే ఆ 1000 రూపాయలని ఒక 600 రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టుకునే విధంగా, ఒక 400 రూపాయలు ఖర్చులకి వాడుకునే విధంగా వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. అలానే పిల్లల్ని బాగా చదివించడం, ఎస్టీలు కాబట్టి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి కాబట్టి కొద్ది కష్టపడి 10th నుంచి ఇంటర్మీడియట్ దాకా కనీసం చదివించాలి. లేదు కొంచెం అవకాశం ఉండి బాగా చదివే వాళ్ళు ఉంటే డిగ్రీ కూడా చదివించి వాళ్ళ ఉద్యోగ వెసులుబాటు కూడా కల్పించే విధంగా గవర్నమెంట్ కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసి చెప్పడం జరిగింది. అలానే గొడవలు కానీ మత్తుకి బానిసలు అవ్వడం కానీ ఇలాంటివన్నీ కానివ్వకుండా చూడాలని చెప్పాము. అదేవిధంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, గంజాయి కానీ లేకపోతే చెడు వ్యసనాలకు సంబంధించి ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయాలని చెప్పి ఈరోజున ప్రతి ఒక్కరిని తెలియజేయడం జరిగింది. అలానే వాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలు మాకు చెప్పడం జరిగింది. వాటిని కూడా మేము త్వరలో పరిష్కరిస్తాము అని చెప్పి ఈరోజు అందరికీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. శ్రీ ఛత్రపతి శివాజీ మరియు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ కవిక్షేత్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి చారిత్రాత్మక నాటకాన్ని ఆదివారం రాత్రి అత్యద్భుతంగా ప్రదర్శించారు. చలసాని బలరామయ్య వారి ట్రస్ట్ ద్వారా డాక్టర్ పివిఎన్ కృష్ణ సంస్కార భారతి అధ్యక్షులు యొక్క సారథ్యంలో ఈ చారిత్రక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీ ఛత్రపతి శివాజీ చారిత్రాత్మక నాటకాన్ని స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం ప్రదర్శించారు. డిజిటల్ సాంకేతికతను వినియోగించి ప్రదర్శించిన శ్రీ ఛత్రపతి శివాజీ నాటకం ఆద్యాంతం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆనాడు హిందూ సామ్రాజ్యంలో జరిగిన అరాజకాలు, వాటిని ఛేదించిన ఛత్రపతి శివాజీ శౌర్యం, పరాయి పాలన, దురాక్రమణ, పన్నాగాలను తుదముట్టించడమే కాక హిందూ సామ్రాజ్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహారాజు శ్రీ ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించిన నటీనటులను ప్రతి ఒక్కరూ అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు నన్నపనేని రాజకుమారి, ఎడ్లపాటి స్వరూపారాణి, సమితి గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి వెంగళరావు, అవ్వారు శ్రీనివాసరావు, ముట్పొట్టి మూర్తి శ్రీనివాస్, కాటూరి వెంకటేశ్వరరావు పాల్గొని శ్రీ ఛత్రపతి శివాజీ
శివాజీ చరిత్ర విశేషతను తెలిపారు. శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతిరామ్, హనుమత్ ప్రసాద్, రామరాజు, హనుమంతరావు, లింగాల రామారావు, హరి వెంకట్, గణేష్లు నాటక ప్రదర్శన నిర్వహించారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యల మీద పలువురు అర్జీలు సమర్పించారు. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపి పరిష్కరించనున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు కార్యాలయ అధికారులకు అందించారు. వీటిని అదే సమావేశంలో ఉన్న వివిధ శాఖల అధికారులకు ఇచ్చి నిర్ణీత వ్యవధిలో పరిష్కారం అయ్యేలా చూస్తామని కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామం ప్రకృతి వ్యవసాయంలో తన ప్రత్యేకతను మరొకసారి చాటుకుంది. వివిధ పంటలతో కళాకృతులను వివిధ పంటల ద్వారా సుందరమైన బొమ్మలను వేసి అందరినీ ఆశ్చర్యపరిచిన బాపారావు మరొక అద్భుతాన్ని సృష్టించారు. ప్రకృతి వైపరీత్యాలు నివారించేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయవేత్త ఎర్రు బాపారావు తెలిపారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయం చేద్దాం భూమాతకు జీవం పోదాం కార్యక్రమం గురించి రైతు బాపారావు వివరించారు. మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమైన భూ సంబంధిత వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా రైతాంగం భూమిని ఎల్లప్పుడూ చల్లబరిచేలా సాగు చేయాలని, అందుకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆచరించారన్నారు. 365 రోజులు భూమాతను చల్లపరిచినట్లయితే ప్రకృతి వైపరీత్యాలకు ఆస్కారం తక్కువగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమాతకు మంచి చేకూర్చడమే గాక ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ప్రకృతి వ్యవసాయ పంటలపై పరిశోధన చేస్తున్న విద్యార్థులు భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి, వాటికి జరుగుతున్న నష్టాన్ని తమ అనుభవాన్ని తెలియజేశామని తెలిపారు. ఈరోజు మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమాతకు జీవం పోద్దాం అనే ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాం. దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మే నెల, ఈ నెలలో కూడా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి వర్షాకాలం లాగా. దీనికి కారణం వాతావరణ సమతుల్యత దెబ్బతినడం, అలానే ఎక్కువగా ఒకే రోజు వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే ఒక నెల రోజులు కురవాల్సిన వర్షాలు ఒకే రోజు కురవడం వల్ల అకాలమైన వరదలు, కాలువలు పొంగటం, నదులు పొంగటం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని అంతటిని తగ్గించుకోవాలి అంటే మనం భూమిని చల్లబరచాలి. భూమిని చల్లబరచాలంటే 130% రైతుల చేతిలోనే ఉంది. ఆ రైతులు ఏం చేయాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైన అంశం ఏంటంటే భూమిని సుమారుగా 365 రోజుల వరకు కూడా పచ్చదనంతో కప్పి ఉంచడం. ఇలా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే భూపరితలం పైన ఉన్నటువంటి కార్బన్ లెవెల్స్, అంటే ఆ వేడిని వెదజల్లే ఈ కర్బనాలు భూమిలోకి ఇంకింప చేయటం వల్ల భూమి చల్లబడుతుంది. తద్వారా వాతావరణ సమతుల్యత మంచిగా అవుతుంది. Firstly, my health is like when I go to open place, there is sunlight and all, I will be faint. My health is not good, and I have some migraine problems and all. But after eating these products, that product are natural, totally natural products. I eat and they affect me totally different. My health is totally different like this. And the main thing is, I know about that there is other living beings that are living in this world. I only know the human beings. But after coming to this place, I know that soil is also the part of life. And after coming to this place, I go to soil barefooted. So the major learnings about the natural farming is like, due to this climate change, increase of carbon and all those things, we have to think what we are eating, what we are putting inside our body. So it's very initial stage for us to know about the food we are eating. So we have to eat natural food. So this is one major thing I have learned. And about the organization, it's like they have systematically made the organization to run smoothly. From ground level, they have ICRPs. To unit level, they have unit in charge. And to mandal level, they have MMTLs. And to district level, they have DPMU.
So it runs smoothly. వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిపై ఆలపించిన సంకీర్తన ఆజరామమని సంకీర్తన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పురుషోత్తంరావు పేర్కొన్నారు. కొత్తపేటలోని అతిథి ఫంక్షన్ హాల్లో అన్నమయ్య జయంతిని ఆదివారం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని అతిథి ఫంక్షన్ హాల్లో తెనాలి సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయని గాయకులు అన్నమాచార్యుని సంకీర్తన ఆలపించారు. గౌరవర్జులు ఆంజనేయ శాస్త్రి, వయలిన్ తానూరి వెంకట రామకృష్ణ, మృదంగం పెరవలి వంశీకృష్ణ, తబలా నల్లపాటి వెంకటేశ్వరరావు, కీబోర్డు వాయిద్య సహకారం అందించారు. సంస్థ కార్యదర్శి కె రాజేశ్వరరావు పర్యవేక్షించారు. మా సంకీర్తన సంస్థ ఈసారి ఎప్పటిలాగే అన్నమయ్య జయంతి ఉత్సవాల్ని తెనాలికి చెందిన ప్రముఖ గాయకులచే అందరినీ సమీకరించి భక్తితో, సంగీతపరం కన్నా భక్తితోటి ఈసారి అందరినీ సమీకరించి వాళ్ళ చేత భక్తి గీతాలు పాడిస్తూ జరుపుకుంటున్నది. ఇది కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాం. తెనాలి మండలం కటివరం గ్రామంలో వీధి కుక్కలు విచక్షణారహితంగా పిల్లలు పెద్దలపై పడి కరుస్తున్నాయని గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఆ ఊర కుక్కల్ని పట్టుకుని నిర్మూలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. స్థానిక మండల గ్రామమైన కటివరంలో వీధి కుక్కల బెడతో తల్లడిల్లిపోతున్నామని, బయటకు రావాలంటేనే భయం వేస్తుందని, వాటిని నిర్మూలించాలని కోరుతూ స్థానిక ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బండి కల్లబుల్లయ్య మాట్లాడారు. కటివరంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని, గుంపులుగా ఏర్పడి పిల్లలపైన పెద్దలపైన దాడులు చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే చాలా మంది కుక్కల బారిన పడి ఆసుపత్రి పాలయ్యారని చెబుతూ కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవోని కలిసిన వారిలో కంచర్ల శ్రీనివాసరావు, కంచర్ల నాగభూషణం, మండే బాబు, కె కోటేశ్వరరావు, పిల్లి కిరణ్లు ఉన్నారు. కటివరం గ్రామ దళితవాడ తరఫున ఈరోజు గ్రామంలో ఊర కుక్కల బెడద ఎక్కువగా ఉండి చిన్నపిల్లల్ని కలవటం, వృద్ధుల్ని, వికలాంగుల్ని వాళ్ళ వెంటబడి ఖర్చి వాళ్ళ హాస్పిటల్ పాలవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి పంచాయతీ వారికి ఈ విషయాన్ని చెప్తే గతంలో బ్లూ క్రాస్ సంస్థ విజయవాడ వాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్ గారి పైన కేసు వేశారంట కుక్కలు పట్టినందుకు. అందుకని పంచాయతీ వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము చేయగలం, కాకపోతే మా వల్ల కాదంటే ఈ రోజున గ్రామంలోంచి కొంతమంది కలిసి మూకుమ్మడిగా ఆ కుక్కల్ని పట్టి ఎక్కడైనా వదిలే విధంగానో లేదా వాటికి ఇంజెక్షన్ చేసి గర్భ నిరోధక ఉత్పత్తి జరగకుండా చేసే విధానంలో చేయమని మన సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు కటివరం గ్రామ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ వాసులుగా మేమంతా రావటం జరిగింది. కాబట్టి అధికారులు వీటిపైన స్పందించి తగు చర్యలు తీసుకుని చంటి బిడ్డల్ని, వికలాంగుల్ని, వృద్ధుల్ని ఆ కుక్కల బెడద నుంచి కాపాడగలని ఆశిస్తూ ఉన్నాం. జై భీమ్, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి మండల అధ్యక్షునిగా మూడోసారి నియమితులైన చెన్నుబోయిన శ్రీనివాసరావు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరం నిరంతరం కృషి చేస్తామంటూ వెల్లడి. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిరి శివకుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చెన్నుబోయిన. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వస్తున్న ప్రజా ఆర్జీలు, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు. సోమవారం గ్రీవెన్స్ లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీతో వచ్చే పశుదానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న పశు వైద్యులు డాక్టర్ సిహెచ్ అనూష. తెనాలి మండలంలో 5 పశు వైద్యశాలల్లో పశుదానా లభ్యమవుతుందంటూ వెల్లడి. భూమి భారతి ఆధ్వర్యంలో 30 రకాల నవధాన్యాల విత్తనాలతో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని రూపొందించిన ఎర్రు పాపారావు. ప్రకృతి సిద్ధ వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలు నివారిస్తుందంటూ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.